బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో తప్పనిసరిగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం సెలెక్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఫోటో నమూనాను కూడా ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 7 లోపు తప్పకుండా సీఎం ఫోటో పెట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో లేకపోవడంపై పలువురు నాయకులు ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నవించగా దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ అక్టోబర్ 7 వరకు గడువిచ్చింది. సీఎం ఫోటో ఏర్పాటు చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించింది. చూస్తున్నాం. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో తప్పనిసరిగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం సెలెక్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఫోటో నమూనాను కూడా ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 7 లోపు తప్పకుండా సీఎం ఫోటో పెట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో లేకపోవడంపై పలువురు నాయకులు ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నవించగా దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ అక్టోబర్ 7 వరకు గడువిచ్చింది. సీఎం ఫోటో ఏర్పాటు చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని సందర్భంగా హెచ్చరించింది. సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం ఫైనల్ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ప్రభుత్వ కార్యాలయంలో ప్రదర్శించాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. మరి అక్టోబర్ 7వ తేదీలోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఏర్పాటు చేయాలని కూడా తెలిపింది. జిల్లా కలెక్టర్లు, డివిజన్ అలాగే మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇప్పటికే జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో నమూనాను కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టాలని, ఇప్పటికే కొందరు నాయకులు ప్రభుత్వ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదనే వాదనపై కూడా ప్రభుత్వం అయితే రెస్పాండ్ అయింది. మరి దీంతో వచ్చే నెల 7వ తేదీ వరకు గడువు ఇస్తూ ఆదేశించింది. ఇన్ని సంబంధిత అధికారులు మొత్తం కూడా అందరూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి అక్టోబర్ 7వ తేదీ వరకు ముఖ్యమంత్రి ఫోటో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలని కూడా తెలిపింది. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయిన ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడం అనేది గమనార్హంగా మారచ్చు. మరి సంవత్సరం గడుస్తుంది దాదాపు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని అయితే ఆదేశాలు జారీ చేసింది. దీనికి అక్టోబర్ 7 వరకు కూడా గడువిచ్చిన వరకు తెలుస్తుంది. మరి ఈ మేరకు రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండలాధికారులకు అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మహేంద్ర, అలాగే అక్టోబర్ 7 లోపు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన
ఫోటో నమూనాను అన్ని ప్రభుత్వ ఆఫీసులకి పంపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి అక్టోబర్ 7 లోపు ఫోటో పెట్టని పక్షంలో ప్రభుత్వం వారిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు మరి? అయితే ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర మొత్తంగా గత ప్రభుత్వ కోవర్టులు ఉన్నారన్నట్టుగా పదే పదే ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ ఇంత మేర ఆదేశాలు వచ్చినా కూడా ఫోటో ఏర్పాటు చేయకపోతే మాత్రం ఇది కోవర్టు చర్యగానే భావించవచ్చు. మరి అంతగా మరి ప్రభుత్వం పైన మీకు ఇష్టం లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేయాలనేటువంటి విషయాలు కూడా గతంలో కాంగ్రెస్ నేతలైతే అన్నారు. మరి అలా చేయకపోతే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా కూడా పాటించకపోతే ఖచ్చితంగా వారిపైన చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా వాళ్ళు భావించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనిపైన సీరియస్ యాక్షన్ అయితే ఉండబోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి అక్టోబర్ 7వ తేదీలోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలని కూడా చూస్తున్నారు. ఆ తర్వాత కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియా కూడా అంత యాక్టివ్ ఉంది కాబట్టి ఎవరు ఎక్కడ పెట్టలేదు అనే విషయాలు కూడా బహిర్గతమైతాయి. ఎవరు పెట్టని పక్షాన వారిపైన చర్యలు మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.